నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేనిక్కడ మీకు ఈ వీడియోలో మీకు యాక్చువల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చిందండి. దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇక్కడ ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అనేది ఎవరి కోసం అంటే జూనియర్ అసోసియేట్స్. మనము సింపుల్‌గా చెప్పాలంటే క్లర్క్స్ అని పిలుస్తాం కదా! ఎస్‌బీఐ బ్యాంక్‌లో అలాంటి క్లర్క్స్ ఈ నోటిఫికేషన్ ఉన్నట్టు. ఇక్కడ ఈ నోటిఫికేషన్‌లో మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్ అనేది ఎప్పటి నుంచి అనేది కూడా ఇచ్చారండి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ 17థ్ నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుంది. అలాగే 7థ్ డిసెంబర్ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. సో, ఇక్కడ బోత్ రిజిస్ట్రేషన్ మరి అలాగే అప్లికేషన్ ఫీ పేమెంట్ కూడా 17థ్ నుంచి 7థ్ డిసెంబర్ వరకు చేయాలి అండి. ఓకే. ఇక్కడ చాలా వేకెన్సీస్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్‌గా ఇచ్చారండి. మరి ఈ ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటదనేది కూడా ఇక్కడ క్లియర్‌గా ఇచ్చేసారండి. ఇక్కడ చూస్తే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ టెంటేటివ్‌లీ ఇన్ ది మంత్ ఆఫ్ జనవరి 2024 అంటున్నారండి. సో, ఇక్కడ మనకి జనవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటది. దాని తర్వాత మన మెయిన్ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరిలో ఉంటుందని చెప్తున్నాడు. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే నవంబరు. సో, ఆల్మోస్ట్ ఇది మనకి 5 మంత్స్‌లో ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఫినిష్ అయిపోయి మనకి జాబ్ అనేది వచ్చేస్తదండి. సో, భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి ఒకవేళ జాబ్ ఆపర్చునిటీ రావాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో, ఇక్కడ చాలా పోస్టులు కూడా ఇచ్చారు. సో, మరి మనం చూస్తే ఇక్కడ చూస్తే వేకెన్సీస్ హైదరాబాద్‌లో ఇచ్చాడు. ఇక్కడ సర్కిల్ అనేది హైదరాబాద్ సర్కిల్. సో, తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 525 పోస్టులు ఉన్నాయండి రెగ్యులర్ వేకెన్సీస్. అలాగే బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఇక్కడైతే 0 ఉన్నాయండి. మరి హైదరాబాద్ సర్కిల్ అనేది తెలంగాణ స్టేట్ వాళ్ళకి 525 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. మరి అలాగే మనము ఇంకోటి మరి ఆంధ్రప్రదేశ్ చూద్దామండి. సో, ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ అమరావతి ఓకే. అమరావతి సర్కిల్ అని ఉంది. ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 50 పోస్టులు ఉన్నాయండి. సో, ఓన్లీ మనము ఒకవేళ తెలంగాణ లో అప్లై చేసుకోవాలంటే 525 పోస్టులు ఉన్నాయండి. అలాగే ఆంధ్రప్రదేశ్‌కి అప్లై చేసుకోవాలంటే 50 పోస్టులు ఉన్నాయి. ఓకే. సో, తెలుగు వాళ్ళకి టోటల్‌గా చెప్పాలంటే 575 పోస్టులు ఉన్నాయి. కాకపోతే మీరు ఏ స్టేట్‌లో అయినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఆ పర్టిక్యులర్ స్టేట్‌లో మీకు ఆ పర్టిక్యులర్ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వస్తూ ఉండాలి. సో, అప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో జాబ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారండి. ఫస్ట్ అయితే ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో, ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఒకవేళ అక్కడ వర్క్ చేయాలి అంటే మీరు ఆ పర్టిక్యులర్ స్టేట్ లో అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ అని ఇచ్చాడు ఇక్కడ. సో, అహ్మదాబాద్ అంటే గుజరాతీ రావాలి. మీకు గుజరాతీ లాంగ్వేజ్ రావాలి. భోపాల్‌లో మీరు ఒకవేళ జాబ్ అప్లై చేసుకోవాలంటే మీరు అక్కడ వర్క్ చేయాలి. సెలెక్ట్ అయిన తర్వాత అంటే మీకు హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో, అఫీషియల్‌గా మీకు ఈ లాంగ్వేజ్‌లో మీరు ప్రావీణ్యం ఉంది. మీరు చదవడం, రాయడం రాగలిగితే మీరు అక్కడ వర్క్ చేయగలుగుతారు. చదవడం, రాయడం అలాగే మాట్లాడడం వస్తే మీరు అక్కడ కూడా వర్క్ చేయగలుగుతారు. కాబట్టి సో, మీకు అక్కడ ఆఫీషియల్‌గా ఒక ఆన్‌లైన్ టెస్ట్ కూడా మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. మీకు ప్రిలిమినరీ టెస్ట్, మెయిన్ టెస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీరు అక్కడ ఈ పర్టిక్యులర్ స్టేట్‌లో వర్క్ చేయాలంటే మీకు అక్కడ లాంగ్వేజ్ కండక్ట్ చేయాలి. లాంగ్వేజ్‌లో మీకు ఎగ్జామ్ పెడతారు. సో, ఆ లాంగ్వేజ్‌లో మీరు పాస్ అయితే అక్కడ కూడా వర్క్ చేయొచ్చు. కాకపోతే మనకిక్కడ అమరావతి అలాగే మరి హైదరాబాద్‌లో సర్కిల్స్‌లో పోస్టులున్నాయండి. ఆ పోస్టులు ఇక్కడ 575 పోస్టులున్నాయండి. ఇక్కడ 50 ప్లస్ ఇక్కడ 525 ఈ 2 కలుపుకుంటే మనకి 575 పోస్టులున్నాయండి. ఇంత పెద్ద అఫీషియల్‌గా ఇంత పెద్ద నోటిఫికేషన్ అనేది రావడము ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటున్నాను. సో, చాలా పోస్టులున్నాయండి. సో, ఎనీ స్టేట్‌లో మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. మనం కాంప్లెక్సిటీని బట్టి చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటదండి. టోటల్‌గా అయితే 8283 పోస్టులున్నాయండి ఇక్కడ. ఓకే. 8283 పోస్టులున్నాయి. సో, పెద్ద నోటిఫికేషన్ అనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఇంతకుముందు నేను ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకైతే ఇన్ని పోస్టులు రావడం ఫస్ట్ టైమ్ అనుకుంటున్నాను. సో, ఇక్కడ చూస్తే మీకు జనరల్ కేటగరీ వైస్ కూడా ఇచ్చాడు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగరీస్ వైస్‌గా పోస్టులు ఇచ్చారండి ఇక్కడ. చూసుకుంటే మీ కేటగరీ వైస్‌గా చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో, చాలా పోస్టులున్నాయి. అన్ని కేటగరీ వాళ్ళకి కూడా సంబంధించిన పోస్టులున్నాయి. సో, మరి వీటికి ఎట్లా అప్లై చేయాలి ఏంటనేది ఇక్కడ డీటెయిల్‌గా ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మినిమమ్ 20 ఇయర్స్ ఉండాలి. సో, అప్లై చేయాలనుకుంటే 20 ఇయర్స్ ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇక్కడ వేరే రిజర్వేషన్ కేటగరీస్ ఉన్నాయి కదా! సో, వాళ్ళకి రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. పీడబ్ల్యూడీ కేటగరీ వాళ్ళకి రిలాక్సేషన్ 10 ఇయర్స్ అని ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ అయితే 3 ఇయర్స్ ఇలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సో, ఇదంతా అప్లై చేసుకునేటప్పుడు ఎలాగో మీకు తెలుస్తది. సో, అన్ని కేటగరీస్ వాళ్ళు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఎలాగో అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తది. సో, ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, దాని తర్వాత చూస్తే మరి
మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చారండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో చూడండి, మీకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ ఈ లాంగ్వేజ్‌లో మీరు ఎగ్జామ్ రాయొచ్చు. మరి తెలంగాణ వాళ్ళది చూద్దామా? సో, తెలంగాణ వాళ్ళకి కూడా ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ. సో, మనం తెలుగులో కూడా రాయొచ్చండి. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు ఎప్పుడైనా మనము జాబ్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాలనుకుంటే మనకి ఇంగ్లీషు, హిందీ మాత్రమే అవకాశం ఉండేదండి. సో, ఇక్కడ నేటివ్ స్టేట్‌లో కూడా నేటివ్ లాంగ్వేజ్‌లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో, ఇది ఫస్ట్ టైమ్ ఇలా కండక్ట్ చేస్తున్నారు. సో, ఇది మంచి అవకాశం అండి. సో, మనకి క్వెషన్స్ అనేవి మనకి తెలుగులో కూడా ఉంటాయి. కాబట్టి ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన టెస్ట్, మిగతా అన్ని టెస్టులు కూడా మనకి తెలుగులో కూడా మనం ఎగ్జామ్ రాయొచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు అలాగే ఉర్దూ. ఓకే. ఉర్దూ మీడియం వాళ్ళకి కూడా మంచి ప్లస్ పాయింట్ అండి. సో, ఇది జాగ్రత్తగా అప్లై చేసుకొని మంచిగా ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ కొట్టేయచ్చండి. సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ బ్యాంక్. ఓకే. సో, నీట్‌గా మనము ప్రిపేర్ అయ్యి ఈజీగా ఆ జాబ్ కొట్టేయచ్చండి. సో, మరి ఎగ్జామ్ సెలక్షన్ ప్రొసీజర్ చూసారా? సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటది. అలాగే మనకి లోకల్ లాంగ్వేజ్‌లో కూడా మనకొక టెస్ట్ పెడతారు. సో, ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో ఇక్కడ చూడండి, ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో 100 క్వెషన్స్, మాక్సిమం 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్ ఉంటాయి. 1 అవర్ ఉంటదని చెప్తున్నారండి. దాని తర్వాత మరి ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్ ఎగ్జామినేషన్‌లో మాక్సిమం 200 మార్క్స్ ఉంటుంది. నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చి 190. అలాగే మనకి డ్యూరేషన్ వచ్చి 2 అవర్ 40 మినిట్స్ అండి. 160 మినిట్స్ ఈజీగా చెప్పాలంటే. ఓకే. 160 మినిట్స్‌లో మనము 190 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలుంటదండి. ఓకే. ఎలాగో మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి ఈజీగా మీరు కొట్టేయొచ్చు. ఎగ్జామ్ మీకు సఫిషియెంట్‌గా టైం సరిపోతుందండి. ఓకే. ఇలా ఇలా డీటెయిల్స్ ఉన్నాయండి. దాని తర్వాత మరి ఎగ్జామినేషన్ ఫీ అండి. ఎగ్జామినేషన్ ఫీజ్ ఒకవేళ మనము అన్ని క్రైటీరియా మీట్ అయ్యి మనం అప్లై చేయాలనుకుంటే మరి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అలాగే ఈఎస్ఎం, డీఈఎస్ఎం అని ఉన్నదండి. ఎక్స్ సర్వీస్ మెన్ తర్వాత మిగతా వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 750 ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే. సో, మనకి జాబ్ వచ్చిన తర్వాత ఇదేం పెద్దగా మనకి అనిపించదు. 750 అనేది ఎవరైతే జాబ్ కొట్టారో వాళ్ళకి 750 అనేది అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో, జాగ్రత్తగా అప్లై చేసుకొని మనము జాబ్ కొట్టేయచ్చండి. అలాగే మరి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఉండాలండి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకే. ఎలిజిబిలిటీ ఫర్ అప్లయింగ్ ది ఎగ్జామినేషన్ ఫీ. ఓకే. ఎగ్జామినేషన్ అనేది మనకి ఎలిజిబిలిటీ కూడా ఇచ్చారు. ఎగ్జామినేషన్ అప్లై చేయాలంటే మనకు ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది ఏ డిగ్రీ అయినా సరిపోతుందండి. ఏ యూనివర్సిటీ నుంచి అయినా మనం గ్రాడ్యుయేషన్ చేసుంటే మనం ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అలాగే మరి ఎవరైతే డిగ్రీ రాస్తున్నారో ఫైనల్ ఇయర్‌లో ఉండి డిగ్రీ రాస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. సో, అందరికీ కూడా అవకాశం ఇచ్చారు. బోత్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నవాళ్ళు, అలాగే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఎగ్జామినేషన్ డేట్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో, ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవడానికి ఇచ్చిన డేట్ అనేది ఇక్కడ ఇచ్చారు నోటిఫికేషన్‌లో. ఓకే. 17థ్ నవంబర్ నుంచి 7థ్ డిసెంబర్ వరకు మనం అప్లై చేసుకోవచ్చండి. సో, నీట్‌గా అప్లై చేసుకొని ఈ జాబ్ కొట్టేయాలని నేను ఆకాంక్షిస్తున్నానండి. సో, అందరూ కూడా ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలని ఉద్దేశ్యంతో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టేస్తారండి. సో, ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే చాలా ఉన్నాయి ఎగ్జామినేషన్ సెంటర్స్. అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఓకే. సో, ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. నియర్ బై ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకొని అప్లై చేసేసుకుంటే సరిపోతుందండి. అలాగే మరి తెలంగాణ కూడా చూద్దాము. తెలంగాణకొచ్చేసరికి ఇక్కడ చూస్తే తెలంగాణకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్. సో, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 6 జిల్లాలు ఇచ్చారు. 6 జిల్లాల్లో మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. నియర్ బై డిస్ట్రిక్ట్ చూసుకొని మీరు ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకొని అప్లై చేసుకుంటే సరిపోతుందండి. సో, ఈ రకంగా ఇది అప్లై చేసుకోవాలి. దీన్ని ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు నేను చూపిస్తానండి. సో, ఇక్కడ మీరు ఫస్ట్ అయితే ఇక్కడ వెబ్‌సైట్ లింక్ ఇచ్చారు. ఈ లింక్‌లో లాగిన్ అవ్వాలి. దాని తర్వాత మీరు నోటిఫికేషన్స్ ఏదుందో ఆ పర్టిక్యులర్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాడు. ఓకే. దాని తర్వాత అప్లై ఆన్‌లైన్ చేయాలని చెప్తున్నాడు. సో, ఒకసారి మనం ఈ లింక్ క్లిక్ చేద్దాం. సో, లింక్ క్లిక్ చేశానండి. సో, లింక్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ స్క్రోల్ డౌన్ చేయమని చెప్పాడు. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ సో, చూడండి ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్స్ అండ్ సేల్స్ ఇదే నోటిఫికేషన్ అండి. సో, ఇక్కడ మనకి 17 నుంచి 7థ్ డిసెంబర్ వరకు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. సో, అప్లై ఆన్‌లైన్. ఓకే. ఈ లింక్‌ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడికెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఓకే. రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో, రిజిస్ట్రేషన్‌లో చూడండి ఇక్కడ మీ నేము, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్. సో, ఇలా రకరకాల స్టెప్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాడండి. ఫస్ట్ నేమ్ అయితే మీరు ఫస్ట్ నేమ్ అంటే మన ఇనిషియల్ కాకుండా మన ఫుల్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటదండి. ఓకే. ఫస్ట్ నా నేమ్‌లో 2 పేర్లున్నాయి. కాబట్టి శ్రీనివాస్
మళ్ళా కన్ఫర్మ్ చేయమని అడుగుతున్నాడండి శ్రీనివాస్. మిడిల్ నేమ్ వచ్చి మీరు ఈ మిడిల్ నేమ్ అయితే 2 పేర్లు ఉంటాయి కదండీ! మీకు 2 వర్డ్స్ ఉంటాయి నేమ్‌లో. సో, అక్కడ మిడిల్ నేమ్‌లో రెండో వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. లాస్ట్ నేమ్ అడుగుతున్నాడు. మీ ఈ మెమోలో 10థ్ మెమోలో ఎలా ఉందో దాన్ని చూసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటదండి. సో, చూడండి ఫుల్ నేమ్ అనేది శ్రీనివాస్ రెడ్డి పి అని వచ్చింది. ఇది ఫస్ట్ నేము, ఇది మిడిల్ నేము, ఇది లాస్ట్ నేమ్ అవుతదండి. దాని తర్వాత చూడండి మొబైల్ నంబర్ అండి. మొబైల్ నంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మొబైల్ నంబర్ కన్ఫర్మ్ మొబైల్ నంబర్ అని కూడా అడుగుతున్నాడు. దాని తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్. సపోజ్ మీ దగ్గర ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే మీరు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, లేకపోతే వదిలేయండి. దాని తర్వాత చూడండి శ్రీనివాస్ రెడ్డి మీ ఈమెయిల్ ఐడి అండి. శ్రీనివాస్ రెడ్డి 547 దిస్ ఈజ్ మై ఈమెయిల్ ఐడి. అండ్ ఇక్కడ మీరు తర్వాత జీమెయిల్ అయితే gmail.com పెట్టాల్సి ఉంటుందండి. gmail.com పెడుతున్నాను. మళ్ళీ చూడండి శ్రీనివాస్ రెడ్డి. సో మిమ్మల్ని ఇక్కడ ఫుల్గా టైప్ చేయమంటున్నాడు ఈమెయిల్ ఐడి. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్లో మీ నేమ్ అడిగాడు, దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ అడిగాడు, దాని తర్వాత మీ ఈమెయిల్ ఐడి అడుగుతున్నాడు, దాని తర్వాత ఓకే ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాల్సి ఉంటుందండి. ఓకే ఓకే మిమ్మల్ని షూరా కాదా అని అడుగుతున్నాడు. స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్. ఓకే నేను ఇక్కడ జస్ట్ డెమో కోసం కదా అండి, నేను ఏదో ఒక ఫోటో అప్లోడ్ చేసి చూపిస్తాను. ఓకే మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే నేనైతే ఇక్కడ డెస్క్టాప్కి వెళ్తున్నాం. డెస్క్టాప్కి వెళ్ళి ఎస్ ఇక్కడ నేను వీడియోస్ చేశాను, చాలా వీడియోస్. సో వాటిలో ఏదో ఒకటి నేను అప్లై చేసేస్తానండి. ఓకే సరే ఈఎంఐ పెడుతున్నాను, ఫోటో ఉంది నా దగ్గర. ఓకే స్కాన్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫైల్ సైజ్ అనేది 20 KB నుంచి 50 KB ఉండాలంటున్నాడు అండి. సో నేను నా జీమెయిల్లో ఉన్నాయి. సో చూడండి ఇక్కడ నా ఫోటో ఉంది, 30 KB సరిపోతుంది ఇది. సో సిగ్నేచర్ కూడా అలాగే రైట్ నేను డౌన్లోడ్ చేశాను కదా. సో ఇప్పుడు ఇక్కడ రిక్రూట్మెంట్లో ఫైల్ సైజ్ అనేది 20 KB నుంచి 50 KB ఉండాలని అంటున్నాడు, కాబట్టి నేను అదే సైజ్ పెడుతున్నాను, సరిపోయిందండి. ఫైల్ నేమ్ స్పేస్ నాట్ అలౌడ్ ఆర్ ఇన్వాలిడ్ ఇమేజ్ ఫార్మాట్ ఆఫ్ ఇన్వాలిడ్ ఎక్స్టెన్షన్ షుడ్ నాట్ అలౌడ్. ఓకే ఇక్కడ ఎక్స్టెన్షన్ ఫార్మాట్స్ అవి కూడా అడుగుతున్నాడండి. రైట్ దాన్ని మార్చాలి, రీనేమ్ చేస్తాను. రైట్ దాని తర్వాత ఓకే దీని తర్వాత మనము మళ్ళీ అప్లోడ్ చేద్దాం. రైట్ ఇప్పుడు వచ్చింది కదండి ఫోటో. దిస్ ఇస్ మై వ్యాలిడ్ ఫోటో అండ్ ఆల్సో ఇప్పుడు మళ్ళీ రిక్రూట్మెంట్ పేజ్కి వెళ్తున్నానండి. సో ఇక్కడ సైజ్ ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది షుడ్ నాట్ బి ఇన్ క్యాపిటల్ ఆర్ బ్లాక్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. ఓకే ఫైల్ సైజ్ ఓకే వచ్చేసిందండి, ఫైల్ వచ్చేసింది. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఓకే నెక్స్ట్ స్టెప్లో మనకి ఏం అడుగుతున్నాడండి, సర్కిల్ ఎక్కడ ఏ సర్కిల్కి అప్లై చేయాలో అడుగుతున్నాడు. మనం సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్కి అప్లై చేయాలనుకుంటే అమరావతి పెట్టుకోవాలి. సర్కిల్ ప్రిఫరెన్స్ 1 ఫర్ అలాట్మెంట్ ఇఫ్ సెలెక్టెడ్. సో ఇది ఇంకా మనకి ఇదేమి ఏదైతే రావట్లేదు. స్టేట్ యూ వాంట్ టు అప్లై ఆంధ్రప్రదేశ్. ఓకే ఇక్కడ మీరు తెలంగాణ వేయాలనుకుంటే తెలంగాణ పెట్టాల్సి ఉంటుంది, ఏదైతే అది పెట్టాల్సి ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ పెట్టాము. లోకల్ లాంగ్వేజ్ మీరు తెలుగులో పెట్టుకోవాలనుకుంటున్నారు, మీరు తెలుగు వాళ్ళు కాబట్టి తెలంగాణ. ఓకే తెలంగాణ కావాలనుకుంటే సపోజ్ ఇక్కడ మనం చూసుకోవాలి, హైదరాబాద్ కదండి మన సర్కిల్, హైదరాబాద్ అవుతుంది. సో హైదరాబాద్ సెలెక్ట్ చేశాను. హైదరాబాద్ అయిన తర్వాత మనకి తెలంగాణ వచ్చింది. ఓకే స్టేట్ యూ వాంట్ టు అప్లై ఫర్ అంటే తెలంగాణ వచ్చింది. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తెలుగులో పెట్టుకుంటున్నాం. డూ యూ వాంట్ టు హ్యావ్ 10th ఆర్ 12th క్లాస్ స్టాండర్డ్ మార్క్ షీట్ ఆర్ ఎవిడెన్స్ హ్యావింగ్ స్టడీడ్. ఓకే ఒకవేళ మీరు 10th క్లాస్లో కనుక మీరు ఆల్రెడీ మనకి తెలుగులోనే మనకి మీడియం ఆఫ్ లాంగ్వేజ్ అని ఉంటుంది కదండి. ఫస్ట్ లాంగ్వేజ్ అని ఉంటుంది, మనకి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగులో ఉంటుంది కాబట్టి అక్కడ మీరు డైరెక్ట్గా ఎస్ అని పెడితే సరిపోతుందండి, అదే సబ్మిట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు సపోజ్ తెలుగులో మీరు రాయలేదు, తెలుగులో లేనప్పుడు మీకు తెలుగులో చదివినట్టు లేకపోతే 10th 12th క్లాస్లలో మీరు 10th క్లాస్లలో ఆర్ 12th క్లాస్లో తెలుగు చదవకుండా ఉన్నట్టయితే మీరు ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ నో పెట్టాల్సి ఉంటుందండి. మీరు తెలుగు చదివి ఉంటే ఎస్ పెట్టాలి. ఓకే తర్వాత కేటగిరీ చూడండి, నేనైతే SC ST పెడుతున్నాను సో దట్ నాకు ఏజ్ రిలాక్సేషన్ కూడా దొరుకుతుంది. సో నేను యాక్చువల్లీ ఓసీ, కానీ నేను అప్లై చేయడం కోసం జస్ట్ మీకు డెమో చేయాలి కదా. సో డెమో చేయాలంటే నేను ఫీ పేమెంట్ అవన్నీ చేయాలంటే నాకు కుదరదు. సో SC ST వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి సింపుల్గా అది పెట్టేస్తున్నానండి. ఇక్కడ సబ్ క్యాస్ట్ కూడా అడుగుతున్నారు. సపోజ్ ఎస్సీలో మాలా అనుకోండి, మాలా క్యాస్ట్ అని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది.
కన్ఫర్మ్ దట్ ఐఎమ్ ఇన్ పొజిషన్ విల్ ప్రొడ్యూస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఒకవేళ ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ పెట్టాల్సి ఉంటుంది. సో అక్కడ అవసరం లేదు కాబట్టి నాకైతే ప్రజెంట్. ఆర్ యూ ట్రైన్డ్ అప్రెంటిస్ ఆఫ్ ఎస్బీఐ? ఒకవేళ మీరు ఎస్బీఐలో ఆల్రెడీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేసి ఉంటే కనుక ఎస్ పెట్టాల్సి ఉంటుంది, లేకపోతే నో పెట్టండి. దీని తర్వాత చూడండి, ఆర్ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఆఫ్ 40% అబోవ్. ఒకవేళ డిజేబుల్డ్ ఉండి 40% ఉంటే 40% అండ్ అబోవ్ మీకు పర్సెంటేజ్ డిజేబుల్డ్ ఉంటే మీరు ఎస్ పెట్టాలి. ఇది నో అయితే నో పెట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత చూడండి, మిగతా క్వశ్చన్స్ అనేవి మీకు ఇక్కడ ఎస్ అయితేనే ఇవన్నీ పెట్టాల్సి ఉంటుందండి. చూసుకొని అప్లై చేయండి. ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్ సెరిబ్రల్ పాలసీ? ఆర్ యూ రైటింగ్ స్పీడింగ్ ఈజ్ ఎఫెక్టెడ్? ఓకే, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు ఇవన్నీ పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఓకే, సో మీకు ఇవన్నీ డిజేబుల్డ్ ఉన్నాయి బై డిఫాల్ట్, ఎందుకంటే ఇక్కడ మీకు డిజేబిలిటీ లేదని మీరు పెట్టారు. సో డిజేబిలిటీ లేదు కాబట్టి డైరెక్ట్గా ఇవన్నీ ఎనేబుల్ కాలేదు. ఒకవేళ ఎస్ పెట్టామనుకోండి ఎనేబుల్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఎస్ పెడితే ఇవి ఎనేబుల్ అవుతున్నాయండి. డిజేబుల్డ్ అంటే నో నో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నాకు ఇవి ఏమి ఎనేబుల్ అవ్వలేదు. ఓకే, సో మిగతా ఎనేబుల్ అయిన ఫీల్డ్స్ మాత్రమే చూద్దాము. ఆర్ ఏ పర్సన్ విత్ ఏ స్పెసిఫైడ్ డిజేబిలిటీ కవర్డ్ అండర్ ది ఎఫిషియన్సీ? ఓకే, ఇది కూడా నో పెడుతున్నాడు. పర్సన్ విత్ డిజేబిలిటీ అడుగుతున్నాడు. సో చూసుకొని మీరు ఏదైతే మీకు అప్లై అవుతుందో అది చూసుకొని మీరు పెట్టుకోవాలి. రిలీజన్ టు విచ్ యూ బిలాంగ్? ఓకే, హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ఏదైతే అది మీరు చూసుకొని, సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదైతే అది మీరు చూసుకొని పెట్టాల్సి ఉంటుందండి. డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ? సో మీరు ఒకవేళ ఎస్ అయితే ఎస్ పెడతారు, నో అయితే నో పెడతారండి. నేషనాలిటీ అడుగుతున్నాడు. నేషనాలిటీ ఇండియన్ బై డిఫాల్ట్. ఆర్ యూ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అండర్ విడో డైవర్స్? ఒకవేళ మీరు విడో డైవర్స్ ఉండి మీరు రిలాక్సేషన్ కావాలి అనుకుంటే మీరు ఎస్, ఒకవేళ నో అయితే నో పెట్టండి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. ఎక్స్ సర్వీస్ మెన్కి ఇక్కడ డెఫినేషన్ కూడా ఇచ్చాడు. ఆర్ యూ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్? ఓకే, డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. పీరియడ్, ఒకవేళ సర్వీస్ మెన్ అయితే మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్ డిఎక్స్ఎస్? ఒకవేళ మీ పేరెంట్స్ ఆర్మీలో సర్వ్ చేస్తూ చనిపోయి ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టాల్సి ఉంటుందండి. తర్వాత మెట్రికులేట్ ఆర్ ఏ మెట్రికులేట్ ఎక్స్ సర్వీస్ మెన్ హూ హ్యావ్ అప్టైన్డ్ అన్ ఇండియన్ ఆర్మీ స్పెషల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఒకవేళ మీరు 10th చదివి ఉండి మీరు జాబ్లో జాయిన్ అయ్యండి, దాని తర్వాత ఆర్మీలో మీరు సర్వీస్ చేస్తూ ఏదైనా ఎడ్యుకేషన్ పర్స్యూ చేసి ఉంటే మీరు దానికి ఇక్కడ మీరు పెట్టాల్సి ఉంటుందండి. మిగతా వాటికి అవసరం లేదండి. సింపుల్గా ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టాల్సి ఉంటుంది. అది ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎస్బీఐ ఇన్ ద సర్కిల్ క్లరికల్ క్యాడర్? ఒకవేళ మీరు క్లరికల్ క్యాడర్లో ఆల్రెడీ వర్క్ చేస్తుంటే ఎస్, నో అయితే నో పెట్టాల్సి ఉంటుంది. నేను సింపుల్గా అన్ని నో పెడుతున్నాను. సో నాకు అప్లికేషన్ అనేది ఈజీ అవుతుంది కాబట్టి. హ్యావ్ యూ ఎర్లియర్ ఎంప్లాయిడ్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ రిజైన్డ్ ఫ్రమ్ ది బ్యాంక్ వెన్ ఇన్ క్లరికల్ క్యాడర్? ఒకవేళ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తూ క్లరికల్ క్యాడర్లో రిజైన్ చేస్తుంటే ఎస్, నో అయితే నో పెట్టాల్సి ఉంటుంది. డూ హ్యావ్ రికార్డ్ ఆఫ్ డిఫాల్ట్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్? ఒకవేళ మీరు మీకు సిబిల్ స్కోర్లో ఎఫెక్ట్ అయ్యండి, మీరు లోన్స్ పేమెంట్ చేయడము అలాంటి వాటిలో మీరు ఏదైనా నెగ్లిజెన్స్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టాల్సి ఉంటుందండి. ఈజ్ ఆర్ దేర్ అడ్వర్స్ రిపోర్ట్ రిగార్డింగ్ క్యారెక్టర్? ఓకే, ఇవి చూసుకొని మీరు పెట్టాల్సి ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ ఈజ్ దేర్ అడ్వర్స్ రిపోర్ట్ రిగార్డింగ్ క్యారెక్టర్ ఆర్ యాంటిసిడెంట్స్ ఆర్ మోరల్ టర్పిట్యూడ్? ఓకే, వేళ మీకు మోరల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అట్లాంటి వాటిలో మీకు ఏదైనా ఇష్యూ ఇబ్బంది ఉంది, మీ క్యారెక్టర్ బ్యాడ్ అని ఎట్లాంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఎస్ పెడతారు, నో అయితే నో పెడతారు. సో మీరు ఎవరైతే ఫ్రెషర్గా అప్లై చేస్తారో అన్ని నో పెట్టుకోవచ్చు. స్టేట్ ఆర్ యూటీ టు విచ్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ బిలాంగ్స్? ఒకవేళ మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి. ప్రిలిమినరీ సెంటర్ మీరు ఏ స్టేట్ నుంచి అయినా ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకొని అది పెట్టుకోవాలి. సో మీరు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ పెడతారు. స్టేట్ కోడ్ ఇక్కడ 12 ఆటోమేటిక్గా వచ్చిందండి. స్టేట్ మారిస్తే స్టేట్ కోడ్ మారుతుందండి. సో చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత సెంటర్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీరు ఎక్కడ కావాలనేది ఏంది ఇక్కడ అడుగుతున్నాడండి. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ పెట్టాం కాబట్టి మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిటీస్ అన్నీ వచ్చాయి. మనం ఆల్రెడీ నోటిఫికేషన్లో ఒక కాలం ఇచ్చారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ. గుంటూరులో కావాలనుకుంటే గుంటూరు పెడదాం. స్టేట్ ఆర్ యూటీ విచ్ ద మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ బిలాంగ్స్? ఒకవేళ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మీరు ఆంధ్రప్రదేశ్లోనే అటెంప్ట్ చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ పెడతారు. సెంటర్ కూడా మీరు ఇక్కడ గుంటూరులోనే అయితే గుంటూరు ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగా ఇది అయిపోయిందండి. దాని తర్వాత ఐ ఇంటెంట్ టు బ్రింగ్ ది ఫాలోయింగ్ ఐడి వెన్ అపియరింగ్ ది ఎగ్జామినేషన్? సో మీరు ఏ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పుడు మీరు ఐడి ప్రూఫ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో కూడా ఇక్కడ అడుగుతున్నాడండి. సో ఐడి ప్రూఫ్ నెంబర్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఆధార్ అదైతే అది మీరు సప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, కైండ్లీ ఇండికేట్ మీడియం ఆఫ్ పేపర్ ఇన్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్? సో ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు దేంట్లో అటెంప్ట్ చేయాలనుకుంటున్నారు? ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అలా ఇచ్చాడండి. చూసుకొని మీరు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటే క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది. సో చూసుకొని కేర్ఫుల్గా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ ఎక్సర్సైజింగ్ దిస్ ఆప్షన్ ఆఫ్ మీడియం ఎగ్జామినేషన్. సో డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నాడండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇప్పుడు నేను తగ్గించి పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే నేను నాట్ ఎలిజిబుల్ యాజ్ పర్ మై ఏజ్ క్రైటీరియా. సో నేను సింపుల్గా వీటిలో ఉన్నదే పెడుతున్నాను, ఏదో ఒకటి సరిపోతుంది. నాకు అక్కడ యాక్చువల్గా సర్టిఫికేట్ కూడా లేదు. సో ఏజ్ అనేది 22 ఉంది. ఇక్కడ మనకి ఏజ్ అనేది 20 నుంచి ఉండాలి అని చెప్పారు.
సో 20+ ఉండాలి. దాని తర్వాత +5 years అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి అయితే 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ మిగతా వాళ్ళకి 10 years అలా రిలాక్సేషన్స్ ఇచ్చాడు. సో దాని ప్రకారం మీరు చూసుకొని అప్లై చేసుకుంటారు. ఇక్కడ మీకు ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. మీరు ఎలిజిబుల్ అయితే సింపుల్గా ఎలిజిబుల్ అని చూపిస్తుంది, లేకపోతే నో అని చెప్పేస్తుంది సింపుల్గా ఇక్కడే. సో ప్లీజ్ ఎన్ష్యూర్ యూ హ్యావ్ ఆల్రెడీ ఫిల్డ్ ఇన్ ది డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ ఇన్ ఆన్లైన్ ఫామ్ ఎస్పెషల్లీ. సో ఇలా ఇచ్చేసారు, సింపుల్గా ఇది చూసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత జెండర్ అనేది ఇక్కడ ఫీమేల్ మేలు మీరు ఏదైతే అది పెట్టాల్సి ఉంటుంది. డూ యూ హ్యావ్ ఏ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్? ఓకే, ఇక్కడ ట్విన్ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే ఎస్, నో అయితే నో పెడతారు. ఎందుకంటే ఇది ఇక్కడ మీ బదులు ఎవరైనా వస్తారో అలాంటి కేసెస్ సింపుల్గా ఐడెంటిఫై చేయాలనుకుంటే ఇక్కడ దీన్ని పెట్టి మిమ్మల్ని స్క్రూటినీ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్లోకి అలౌ చేసేటప్పుడు చెక్ చేయడానికి ఇది పెట్టారండి. సో అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. దాని తర్వాత జెండర్ ఆఫ్ ది ట్విన్ మేలు ఫీమేల్ ఏదైతే అది పెడతారు సింపుల్గా. నేమ్ ఆఫ్ ది ట్విన్ ఇక్కడ మీకు డీటెయిల్స్ ట్విన్ ఉంటే పెడతారు ఎస్, లేకపోతే నో పెడతారు. నో అయితే ఇంకేమి ఉండదు ఇక్కడ. సో తర్వాత చూడండి మ్యారిటల్ స్టేటస్ అడిగారు, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ విడో. సో ఏదైతే అది మీకు అప్లికేబుల్ పెట్టేసుకుంటారు. సో ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో మీకు డిమాన్స్ట్రేషన్ చేయడానికే పెడుతున్నాను నేను, ఈజీగా ఉంటుందని నేను సింపుల్ డీటెయిల్స్ టైప్ చేసుకుంటూ వెళ్తున్నానండి. ఓకే, ఫాదర్స్ లాస్ట్ నేమ్ అడుగుతున్నాడు, మదర్స్ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అడిగాడు, మదర్స్ మిడిల్ నేమ్ అడిగాడు, మదర్స్ లాస్ట్ నేమ్ అడుగుతున్నాడు. ఓకే, స్పౌజ్ మ్యారీడ్ అయితే స్పౌజ్ ఉంటుంది, స్పౌజ్ నేమ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ అడుగుతున్నాడండి. ఓకే, మీకు నేను సింపుల్గా డెమాన్స్ట్రేట్ చేయడానికి డేటా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి. అమరావతి కదా, సో ఇక్కడ గుంటూరు పెట్టాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకునే స్టేటు ఆంధ్రప్రదేశ్ స్టేటు, మీ స్టేట్ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాని తర్వాత చూడండి సేమ్ అడ్రస్ ఈజ్ పర్మనెంట్ అడ్రస్, సేమ్ అడ్రస్ అంటే సరిపోయిందండి. వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్, 1 or more ఎర్రర్స్ అని వస్తుందండి. ఎక్కడో మనం మిస్టేక్ చేసాము, సో ఇక్కడ చూపిస్తున్నాడు. ఐడి ప్రూఫ్ నెంబర్ అడుగుతున్నాడండి. నాకు తెలిసినంత వరకు ఇంత క్లియర్గా ఎవరు మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఓకే, జస్ట్ నోటిఫికేషన్ వచ్చింది అది ఇది అని చెప్తారండి. అంతకుమించి వీడియోలలో ఏమి ఇంత పెద్ద డెమాన్స్ట్రేషన్ చేయరు ఎవరు కూడా. సో ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మెన్ కిల్ ఇన్ యాక్షన్? ఓకే, నో అని పెడుతున్నాను, సరిపోయిందండి. సో ఇక్కడ వ్యాలిడేట్ చేస్తే మీకు వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందండి. దీని తర్వాత చూడండి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళాము. సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్తే డీటెయిల్స్ అడుగుతున్నాడండి. సో గ్రాడ్యుయేషను, దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు ఏ చేసి ఉంటే అది. ఓకే, ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ అడుగుతున్నాడు. ఓకే, సో కాలేజ్ అడుగుతున్నాడండి. సో పర్సంటేజ్ మార్క్స్ ఇవేమి రావు మీకు, ఎందుకంటే నేను ఇక్కడ అపియరింగ్ అని పెట్టాను. పాస్డ్ అని పెడితే ఇవన్నీ ఎనేబుల్ అవుతాయి, మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అపియర్డ్ అంటే జస్ట్ ఇంకా నేను పాస్ కాలేదు. ఓకే, దాని తర్వాత చూడండి ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ. ఓకే, ఇవేమి అవసరం లేదు, ఇక డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇది మ్యాండేటరీ అండి, గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా కావాలి. అప్లై చేయాలంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి. దాని తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్ కాదండి ఇవన్నీ. సో సింపుల్గా ఇవన్నీ నో పెట్టేస్తున్నాను. సో లాంగ్వేజ్ స్పీక్, రీడ్ రైట్ స్పీక్ పెట్టేసి వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అన్నానండి. వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ చూసుకొని మీకు ఏ లాంగ్వేజ్ వచ్చే ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. రీడ్ రైట్ స్పీక్ పెట్టాల్సి ఉంటుందండి. దాంతో సేవ్ అండ్ నెక్స్ట్ అన్నాను. సో ఇలా నాకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిందండి. సో ఇవన్నీ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. సో ఏమేమి ఎంటర్ చేశారో అవన్నీ చూసుకొని తరోగా క్రాస్ చెక్ చేసుకొని దాని తర్వాత మీరు ఇక్కడ డిక్లరేషన్స్ పెట్టాల్సి ఉంటుందండి. ఐ అగ్రీ. ఓకే, ఇక్కడ డిక్లరేషన్ ఏమి ఇచ్చాడు? ఐ హెర్బై డిక్లేర్ దట్ ఆల్ ది స్టేట్మెంట్స్ మేడ్ ఈ అప్లికేషన్లో మీరు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మీకు నా క్లియర్ నాలెడ్జ్తోనే మీరు అన్నీ చేశారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నిటి కూడా మీరు తర్వాత ఫేస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏదైతే ఐడి ఇచ్చారో ఐడిలో మీ నేము అప్లికేషన్ నేమ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఓకే, చేంజ్ ఇన్ నేమ్ ఉంటే చేంజ్ ఇన్ నేమ్ ఆఫ్ ది నేమ్ చేంజ్ ఉన్న సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది. అలా మీకు ఇక్కడ డిక్లరేషన్స్ ఇచ్చాడు, అగ్రిమెంటు, అలాగే మీరు నేమ్ చేంజ్ ఉంటే నేమ్ చేంజ్కి సంబంధించిన డాక్యుమెంట్ కూడా తెస్తానని చెప్తున్నారు. దాని తర్వాత ఒకవేళ నేమ్ లేదు, నేమ్లో ఏం చేంజ్ లేదు, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది, అలాంటి ఐడి ప్రూఫే తీసుకొస్తాను. సో ఇలా 3 రకాల డిక్లరేషన్స్ అడిగారండి. దాని తర్వాత ఫైనల్గా మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా ఓకే కంప్లీట్ రిజిస్ట్రేషన్ అన్నాను. ఓకే, ప్రివ్యూ వచ్చిందండి, ప్రివ్యూ వచ్చింది. ప్రివ్యూ తర్వాత మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అంటే సరిపోతుందండి. ప్లీజ్ చెక్ ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ ఈజ్ ఓకే నేమ్ యాజ్ ఫుల్ బై మే ఇన్ ద అప్లికేషన్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ ద నేమ్ దేర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ మై నేమ్. ఓకే, ఒక్కటే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఓకే కొట్టి ఏదో ఒకటే పెట్టాలండి. కంప్లీట్ రిజిస్ట్రేషన్ రైట్. ఆర్ యూ వాంట్ టు కంటిన్యూ? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు లెఫ్ట్ థంబ్, దాని తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, సెక్యూరిటీ కోడ్ ఇవి అడుగుతున్నాడండి. సో లెఫ్ట్ థంబ్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా ఫైల్స్ అనేవి జేపీఈజీ ఫార్మాట్లోనే అలౌడ్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే జస్ట్ ఏదో ఒకటి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. 20 KB to 50 KB మధ్యలోనే ఉండాలి ఇది కూడా. సో 20 KB 50 KB మధ్యలో ఉన్న ఫైల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది పెట్టాను, సరే సరిపోయిందండి. సో జస్ట్ అలా పెట్టేసాము మనము. ఓకే కొట్టాను.
దాని తర్వాత చూడండి, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అడుగుతున్నాడు. సో ఇది కూడా డిక్లరేషన్ అనేది కూడా నేను ఏదో ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. జస్ట్ మనం అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంది తెలుసుకోవడానికే చేస్తున్నాను. సో మీకు నేను ఆ డిక్లరేషన్ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఏమి పెట్టట్లేదండి. సో సేవ్ అండ్ కంటిన్యూ. ప్లీజ్ అప్లోడ్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ డాక్యుమెంట్. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, డిక్లరేషన్ డాక్యుమెంట్ గైడ్లైన్స్ ఫర్ డాక్యుమెంట్ అప్లోడ్. ఓకే, ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇచ్చాడు. సో దీని ప్రకారం మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. వీటిని చూసుకొని వీటిని చదువుకొని మీరు దాని ప్రకారం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అని కూడా అడిగాడు కదా, ఇక్కడ చూడండి కదా, ఏది హ్యాండ్ డిక్లరేషన్ స్టేట్మెంట్ గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అండ్ ఎస్బీఐ అప్రెంటిస్ సబ్స్టిట్యూట్. ఓకే, ఇక్కడ ఇది మీరు తీసుకోవాల్సి ఉంటుందండి. బిఫోర్ అప్లైయింగ్ ఆన్లైన్ ఏ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు హ్యావ్ ఏ స్కాన్డ్ ఇమేజ్ ఆఫ్ హిజ్ ఆర్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఎస్బీఐ అప్రెంటిస్. ద టెక్స్ట్ ఫర్ ది హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఈజ్ యాజ్ ఫాలోస్. సో ఇది మీరు రాయాల్సి ఉంటుందండి. సో ఇది రాసి మీరు ఇది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. I, name of the candidate, date of birth, hereby declare that all the information submitted by me in application form is correct, true and valid. I will present the supporting document as and when required. The signature, photograph and left thumb impression of mine. ఓకే, ఇవన్నీ కూడా మీరు మీరు ఇది ఈ స్టేట్మెంట్ మీరు పేపర్ మీద వైట్ పేపర్ మీద రాసి దాన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ స్కాన్ చేసిన దాన్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అదే ఇక్కడ మీకు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ పేజ్కి వస్తారండి. ఓకే, సో ఇక్కడ మీకు ఎర్రర్ వస్తుంది, నాకు ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అడుగుతున్నాడు కదా, సో నేను ఇప్పుడు సింపుల్గా ఏదో ఒకటి మీరు ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది డాక్యుమెంట్. సో నేను డాక్యుమెంట్స్ చూసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది పెడుతున్నాను. జేపీజీ ఫైల్ అలౌడ్ అంటున్నాడండి. జేపీజీ అంటే పిక్చర్ పెట్టాలి. సో పిక్చర్ అంటే మరి నేను ఏదో ఒక డాక్యుమెంట్ పెడితే సరిపోతుంది. జేపీజీ. ఓకే, ఇక్కడ సో జేపీజీ పిక్చరే పెట్టాల్సి ఉంటుందండి. ఫైల్ టైప్ చూసుకోవాలి. పిఎన్జీ ఉంది, రైట్, పిఎన్జీనే ఉంది. సో ఇది కూడా పిఎన్జీఏ. ఓకే, అన్నీ కూడా పిఎన్జీ టైప్ ఉన్నాయండి. సో ఇది జేపీజీ ఉంది, సరిపోతుంది. బట్ ఫైల్ సైజ్ కూడా మ్యాచ్ అవ్వాలి. నేను జస్ట్ డెమో కోసం కాబట్టి ఏదో ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. సో దట్ మీకు నెక్స్ట్ స్టెప్ పేమెంట్ పేజ్ వస్తుంది, ఆ పేజ్ చూపించడానికి అన్నట్టు. ఓకే, రైట్, చూస్తుంది, ఇది ప్రాసెసింగ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళా 50 KB టు 100 KB ఇది ఒక ప్రాసెస్ మళ్ళా. సో నేను మళ్ళీ నా జీమెయిల్ ఓపెన్ చేసేసి నేను ఏదో ఒకటి అప్లోడ్ చేసేస్తాను అండి. ఓకే, 50 KB టు 100 KB ఉండాలి. ఇదైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో అదే మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసి ట్రై చేద్దాం. సో డౌన్లోడ్స్లో ఉంది. సో మళ్ళీ ఇమేజ్. ఓకే, రైట్, ఇది వచ్చిందండి, సరిపోయింది, అలో చేసింది. సేవ్ అండ్ కంటిన్యూ, సేవ్ అండ్ నెక్స్ట్ అని పెడుతున్నాను. ఓకే, సో దీని తర్వాత చూడండి మనకి ఇక్కడ ఫైనల్గా అప్లికేషన్ పేజ్ వచ్చిందండి. సో ఇదంతా ఓకే. నాకు ఇక్కడ ఎస్సీ ఎస్టీ నేను పెట్టింది ఎస్సీ క్యాండిడేట్. ఓకే, ఎస్సీ కేటగిరీ పెట్టాను కాబట్టి నాకు ఫీ పేమెంట్ ఏమీ రాలేదు. సో సపోజ్ మీరు జనరల్ కేటగిరీ లేదా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఉంటే మీకు ఫీ పేమెంట్ కూడా అడుగుతుంది. మీరు ఆ ఫీ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుందండి. ఈ రకంగా మనం అప్లై చేయొచ్చు. సో దీని తర్వాత మనం ఫైనల్గా ఈ అప్లికేషన్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇది ప్రింట్ తీసుకొని రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది. మనకి మళ్ళీ ఎప్పుడైతే సెలెక్ట్ అవుతామో అప్లికేషన్ సెలెక్ట్ అయిన తర్వాత మనం ఒకవేళ ఎగ్జామ్కి రాసిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనం వెరిఫికేషన్స్ అవన్నీ ఉంటాయి. సో అక్కడ మనం ప్రింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రింట్ డాక్యుమెంట్, ప్రింట్ అప్లికేషన్ ఈ రకంగా ఉన్నాయి. సో చూసేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు అండి. ఈ రకంగా మన ఎస్బీఐ ఈ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవచ్చు అండి. మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు అండి. మంచి నోటిఫికేషన్, భారీ నోటిఫికేషన్. మనకు 575 పోస్టులతోటి తెలుగు రాష్ట్రాల్లో ఎస్బీఐ బ్యాంకులలో పనిచేయగలిగే మంచి నోటిఫికేషన్ ఇచ్చారు. సో నీట్గా అప్లై చేసుకోండి. ఎనీ డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నేను హెల్ప్ చేస్తానండి. చాలామందికి ఈ డౌట్స్ రావచ్చు. సో ఆ డౌట్స్ అనేవి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి హెల్ప్ చేస్తాను క్లియర్గా.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు వీడియో నచ్చుంటే మీరు ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి. అలాగే ఆ వీడియోని కూడా వేరే వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడం ఎలా ఏంటి అనేది ఇబ్బందులు ఉంటే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ నోటిఫికేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.